సో ఈరోజు మనం రివ్యూ చెప్పే మొబైల్ వచ్చేసరికి ది బ్రాండ్ న్యూ S26 అల్ట్రా. సో ఇది మనకు తెలిసిందే, ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. మనం ఇంతకుముందు S26 అల్ట్రా గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్, మొబైల్ పీస్ లేకుండా వాట్ ఆర్ ఆల్ ద స్పెసిఫికేషన్స్ ఇట్ ఈస్ ఆఫరింగ్ అనేది మనము చూసాము. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా దీన్ని అన్బాక్స్ చేసి దీని ఇన్బాక్స్ ఎలిమెంట్స్ ఏంటి, దీని కంప్లీట్ ఫీచర్స్ ఏంటి అనేది మనం క్లియర్గా చెక్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. సో ఇదండి ఫ్రెండ్స్, ఇది బాక్స్ ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద మొబైల్. సో ఒక్క నిమిషం. సో ద ఇన్ హ్యాండ్ ఫీల్ ఈజ్ ఆసమ్. వెయిట్ కూడా అంత వెయిట్ అనిపించట్లేదు నాకు. అండ్ ఈ కెమెరా మాడ్యూల్ అవ్వనివ్వండి, బంప్ అవ్వనివ్వండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇట్స్ ఇట్స్ గివింగ్ మీ ఎ గుడ్ ఫీల్. దీనికి ఎస్ పెన్ కూడా వస్తుంది. అండ్ స్పీకర్, ఇక్కడ స్పీకర్ బటన్, స్పీకర్ లేఅవుట్ అండ్ ఛార్జింగ్ మైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిమ్ ఎజెక్టర్. అండ్ పైన మనకి స్పీకర్స్ వస్తాయి. ఇక్కడ మనకు యాజ్ యూజువల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. సో కాసేపు ఫోన్ పక్కన పెట్టేసి మనము క్విక్గా దీన్ని అన్బాక్స్ చేద్దాము. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ ఇట్ కమ్స్ విత్ మాన్యువల్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇవి బాక్స్ ఎలిమెంట్స్. నేను కాసేపు బాక్స్ పక్కన పెట్టేస్తాను, మనం ఫోన్ గురించి మాట్లాడుకుందాము. ప్రీవియస్ జనరేషన్ ఎస్ సిరీస్ S25 అవ్వనివ్వండి, 24 అవ్వనివ్వండి, దానికి చాలా చేంజెస్ తీసుకొచ్చారు డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఇంతకుముందు మనకు 24, 25 వరకు, 24 వరకు కూడా మనకు కర్వ్డ్ డిస్ప్లేస్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కంప్లీట్లీ ఫ్లాట్ డిస్ప్లేస్ ఇస్తున్నారు. ఫ్లాట్ స్క్రీన్ వస్తుంది మనకు. సో ఇది యూజబిలిటీలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా తక్కువ. మనకు స్క్రీన్ గార్డ్స్ కూడా ఈజీగా దొరికిపోతాయి ఫ్లాట్ ఉండడం వల్ల. సో నేను ఇది 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. దీని ఒక కంప్లీట్ రివ్యూ, దీని డీటెయిల్స్, ఇది ఎలా, దీని ఫీచర్స్ ఏంటి, అసలు ఆ సామ్సంగ్ ఎకో సిస్టమ్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు విత్ దేర్ ఎస్ సిరీస్. ఈవెన్ ట్యాబ్లెట్స్ అవ్వనివ్వండి అండ్ సిరీస్ మొబైల్స్ అవ్వనివ్వండి, దీని ఎకో సిస్టమ్ మాత్రం చాలా బాగుంది. కెమెరా ఫీచర్స్ కానీ, సెక్యూరిటీ ఫీచర్స్ కానివ్వండి, మనకు న్యూ ప్రైవసీ డిస్ప్లే వస్తుంది. అండ్ నైటోగ్రఫీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. ఆ క్లారిటీ అవ్వనివ్వండి, ఇంతకుముందు మనకు ఏంటంటే నైటోగ్రఫీలో లైటింగ్ కొంచెం తక్కువగా ఉండేటట్టు, ఇప్పుడు ఇచ్చిన ప్రాసెసర్ని యూజ్ చేసి లో లైట్లో కూడా క్లారిటీతో కూడిన వీడియోసే అవ్వనివ్వండి, ఫొటోసే అవ్వనివ్వండి, చాలా బాగా అంటే చాలా బాగా వస్తున్నాయి. సో నేను 1 వీక్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. ఐ వాజ్ లైక్ అమేజింగ్ ఫీచర్స్ అండి, అమేజింగ్ యూజబిలిటీ. నేను ఆల్రెడీ S23 అల్ట్రా యూజ్ చేశాను. డైరెక్ట్లీ ఫ్రమ్ S23 నుంచి S26కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఐఎమ్ ఫీలింగ్ అమేజ్డ్. లైక్ దీని ఫీచర్ స్మూత్నెస్ అవ్వనివ్వండి, కెమెరా మాడ్యూల్, కెమెరా అవుట్పుట్ అండ్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక దీని ఇన్ డెప్త్ ఫీచర్స్ గురించి చూసేద్దాం. సో ఫస్ట్లీ నేను ఈ ప్రైవసీ డిస్ప్లే గురించి మాట్లాడతాను. సో ఈ S26ని చాలా బాగా హైలైట్ చేసింది అని అంటే ఈ ప్రైవసీ డిస్ప్లే గురించే. సో ఇది మనం ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది అని అంటే, మనకు ఇప్పుడు నాకు కనిపించట్లేదు, నేను స్ట్రైట్గా ఉన్నది. సో ఇప్పుడు నేను ఈ ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేశాను. ఇప్పుడు మీరు చూడండి. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు స్ట్రైట్గా ఉంది కదా ఈ ఫోను, మీకు కనిపిస్తుంది. నేను కొంచెం టిల్ట్ చేస్తే మీకు ఆ వ్యూ అనేది వెళ్ళిపోతుంది. సైడ్ నుంచి వ్యూ అనేది ఉండదు. ఇటువైపు అంతే, ఇలా అయినా అంతే. సో ఈ ప్రైవసీ డిస్ప్లే అనేది ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓన్లీ కంప్లీట్ స్క్రీనే కాదండి. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఈ కంప్లీట్ స్క్రీన్కి ఉన్న ప్రైవసీ డిస్ప్లే ఆఫ్ చేసేసాను. బట్ ఈ కంప్లీట్ స్క్రీన్కి ఉన్న ప్రైవసీ డిస్ప్లే ఆఫ్లో ఉన్నప్పటికీ కూడా వీ కెన్ యాక్సెస్ ఫర్ ఫ్యూ అప్లికేషన్స్ లైక్ పిన్ ఎంటర్ చేసేటప్పుడు కానీ, పాస్వర్డ్స్ కానివ్వండి, మనకి ఏదైనా నోటిఫికేషన్ పాపప్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ నోటిఫికేషన్ మాత్రం కనిపించకుండా వీ కెన్ హైడ్ అనమాట. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా మాడ్యూల్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అండి. సో యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఓకే, సో కెమెరా మాడ్యూల్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశాడు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ 1x 2x అప్ టు 100x వరకు మనకు జూమ్ చేసుకోవచ్చు, అప్ టు 100x. అండ్ ఇప్పుడు మీరు చూడండి క్లారిటీ ఈజ్ రిఫైనింగ్ ద ఫోటో. అండ్ ఇందులో పోర్ట్రేట్ మోడ్ ఇచ్చాడు. S25 అల్ట్రా వరకు కూడా మనకు 3x పోర్ట్రేట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు
ఇప్పుడు కొత్తగా 5x పోర్ట్రేట్ కూడా వచ్చేసింది మనకు. వీడియో మోడ్, ఎక్స్పర్ట్ రా, ప్రో మోడ్, ప్రో వీడియో మోడ్, ఫుడ్, పానోరామా, స్లో మోషన్, హైపర్ ల్యాబ్స్, పోర్ట్రేట్ వీడియో, ఇలా ఎన్నో కెమెరా ఫీచర్స్ ఇచ్చాడు. అండ్ క్లారిటీ మాత్రం ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. ది నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వస్తుంది. ఇక సో ఫ్రెండ్స్, సో ఈ ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కర్వ్స్ కానీ ఎలాంటి హెజిటేషన్ లేకుండా, ఇంతకుముందు S25 అల్ట్రాకి కొంచెం విడ్త్ ఎక్కువగా అనిపించేది, కానీ నాకు ఇది ఎందుకో చాలా లైటర్ వర్షన్లో అనిపిస్తుంది. ఇక థిక్నెస్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది మనకు 7.9 mm థిక్నెస్ మాత్రమే వస్తుంది. సో వెయిట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ మనకు 214 గ్రామ్స్ మాత్రమే వెయిట్ ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్ S25 అల్ట్రాతో కంపేర్ చేస్తే ఇది 0.3 mm థిక్నెస్ తక్కువగా అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రామ్స్ లైటర్ వెయిట్ తోటి వస్తుంది అన్నమాట. పెద్దగా చేంజ్ ఏమి ఉండకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంది. క్యారీ చేసేటప్పుడు కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్, అంటే వెరీ గుడ్. అండ్ అట్ లైటర్ నోట్, నేను ఇది 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. పెద్ద ఫోన్, ఇంత పెద్ద ఫోన్ యూజ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకైతే కలగట్లేదు. ఏదో హెవీ మొబైల్ యూజ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు కలగట్లేదు. సో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది అండ్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ అల్ట్రా పర్ఫార్మెన్స్. ఎందుకంటున్నానంటే ఇందులో మనకు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 తోటి వస్తుంది. మనం 75% ఆఫ్ ద ఫోన్ని మనకు జస్ట్ 30 minutesలో మనం ఛార్జ్ చేయొచ్చు. సో దీని కెమెరానే ఒక పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. మీకు తెలిసిందే ఎస్ సిరీస్ అంటేనే కెమెరా యొక్క పీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుందని చెప్పి. అదేవిధంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తగ్గివ్వకుండా దీనికి కూడా అదే కెమెరా సెటప్తో ముందుకు తీసుకొచ్చాడు మనకి. సో మనకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ 2x ఆప్టికల్ జూమ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వస్తుంది విత్ 5x ఆప్టికల్ జూమ్ అండ్ 10x ఆప్టికల్ క్వాలిటీ జూమ్ తోటి వస్తుంది అన్నమాట. ఈ కెమెరా వచ్చేసి మనకు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 3x ఆప్టికల్ జూమ్ తోటి వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా మనకు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇవి కెమెరా గురించి ఉన్న ఫీచర్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం కెమెరా యాక్సెస్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు ఇందులో మనకు స్టడీ స్టోర్, ఇక్కడ మనకు హెచ్డిఆర్ మోడ్ ఇచ్చాడు అండ్ హెచ్డిఆర్ మోడ్లో కూడా మనము దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు ఫొటోస్ గురించి చూసుకుందాము. ఫొటోస్ గురించి చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ ఫిల్టర్స్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. క్రిస్టల్, బ్యాలెన్స్, పాప్. నాకు ఈ వివిడ్ అనేది చాలా యాప్ట్ అనిపించింది. కలర్స్ అనేది చాలా అంటే చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. వివిడ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇందులో మనకు లైవ్ ఫోటోగ్రఫీ, ఫొటోస్ తీసేటప్పుడు లైవ్ ఫోటోగ్రఫీ కూడా వస్తుంది విత్ 2x, 3x, 5x అండ్ 10x. అండ్ ఇక్కడ మనం స్విచ్ చేసుకోవచ్చు అనమాట బిట్వీన్ 200 మెగాపిక్సెల్ అండ్ బిట్వీన్ 200 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ మనం స్విచ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మనము 200 మెగాపిక్సెల్తో తీసిన పిక్, నేను ఇది తీసాను కదా ఈ పిక్, దీని యొక్క క్లారిటీ విషయానికి వస్తే ఇప్పుడు మీరే చూడొచ్చు. ఈ ఒక్క ఫోటో, జస్ట్ ఒక్క ఫోటో 200 మెగాపిక్సెల్తో తీసింది 25 MB వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ ఏ రేంజ్లో ఉంది. అండ్ పిక్సెల్ కూడా ఎంత క్లియర్గా వస్తుంది చూడండి. నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను, ఆ నెక్స్ట్ లెవెల్ క్లారిటీ వస్తుంది. సో అలాగే ఇప్పుడు మనం పోర్ట్రేట్ మోడ్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు 2x పోర్ట్రేట్, 3x పోర్ట్రేట్, 5x పోర్ట్రేట్. సో మీరు చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ అవుతుందో. ఇప్పుడు ఈ ఫోటో తీసినప్పుడు మనకు ఆ ఆబ్జెక్ట్ ఒకటి చేసి చాలా బాగా అంటే చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇక మనం వీడియో మోడ్లోకి వెళ్ళిపోతే మీకు హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది అండ్ 8K UHD, FHD అండ్ HD @ 60 FPS అండ్ 30 FPS మనము వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఏంటంటే స్టెబిలిటీ మోడ్. సో ఇప్పుడు స్టెబిలిటీ లాక్ ఆన్ అయ్యి ఉంది. నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను కదా, నేను ఎంత ఫాస్ట్గా తిప్పినా కూడా ఫ్రేమ్ మాత్రం స్లోగానే టర్న్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అల్ట్రా స్టేబుల్ మోడ్ నేను ఆన్ చేశాను. సో మీరు కెమెరాని ఏ యాంగిల్లో తిప్పినా కూడా ఫ్రేమ్ విల్ బి స్టేబుల్. చూడండి. సో ఇదొక ఆసమ్ ఫీచర్. మనము కెమెరా షేక్ అవ్వకుండా అదే యాంగిల్లో తీయాలనుకుంటే ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లాష్ మోడ్ కూడా ఉంది
అండ్ ఇందులో కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. అండ్ మిగతా ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు ప్రో వీడియో మోడ్ అండ్ ప్రో మోడ్, హైపర్ ల్యాప్స్, పోర్ట్రేట్ వీడియో, స్లో మోషన్ వీడియో, ఎక్స్పర్ట్ రా, ఇలాంటి అన్ని ఫీచర్స్ మనకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాడు. సో చూసారు కదా, కెమెరాలో ఉన్న ఫీచర్స్ అసలు ఎందులోనూ లేవు. 200 మెగాపిక్సెల్ కెమెరాతో తీసినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఫైల్ సైజే అంత వచ్చిందంటే ఆ పిక్సెల్లో ఉన్న క్లారిటీ ఏ లెవెల్లో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. నేను ఈ ఫోన్తో తీసిన కొన్ని ఫొటోస్ కానివ్వండి, నైట్లో తీసిన ఫొటోస్ అవనివ్వండి, అవన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. తప్పకుండా వెళ్ళి రిఫర్ చేయండి. సో దట్ ఆ క్లారిటీ ఎంత బాగా వస్తుందనే విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం జనరల్గా తీసిన ఒక ఫోటోలో ప్లెంటీ ఆఫ్ ఏఐ ఫీచర్స్ ఫోటోని ఎన్హాన్స్ చేయడం కానివ్వండి, ఎరేజ్ చేయడం కానివ్వండి, ఇట్లా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అందులో డంప్ చేశాడు. నేను ఒక్క ఫోటో మాత్రం ఎడిట్ చేసి చూపిస్తాను సో దట్ మీకే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఫోటో ఉంది కదా, నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో మీద ఏఐ అని క్లిక్ చేశాను. మనకు ఈ ఫీచర్స్ అన్నీ అవైలబుల్ అయ్యాయి అనమాట. ఏఐ ఎరేజర్, ఏఐ మూవ్, క్రియేట్, స్టైల్. ఇందులో డిఫరెంట్ స్టైల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఈ ఒక పర్టికులర్ పర్సన్ ఫోటో తీసుకుంటాను. ఇప్పుడు ఇది నా ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో నేను స్టైల్ యాడ్ చేసి 3D కార్టూన్ లాగా జనరేట్ చేయాలని చెప్పి నేను పెట్టి సబ్మిట్ కొట్టాను. చూడండి చూడండి, ఇలా 3D కార్టూన్ లాగా, రెట్రో యానిమీ లాగా, పాప్ ఆర్ట్, వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్, కామిక్, ఇట్లా మనం డిఫరెంట్ ఏఐ ఫీచర్స్ని యూజ్ చేసి ఇచ్చేసుకోవచ్చు. ఈ ఏఐ క్రియేట్ ఏంటి అంటే, ఈ ఇమేజ్లో మనకి ఏమన్నా చేంజెస్ కావాలా, ఈ పర్టికులర్ ఇమేజ్లో మనకి ఏమన్నా చేంజెస్ కావాలా, ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేయాలనుకో, ఇక్కడ మనం టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇన్సర్ట్ ఏ క్యాప్. సో ఇన్సర్ట్ ఏ క్యాప్ అని టైప్ చేసి సబ్మిట్ చేశాను. చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, ఆసమ్ కదా, నెక్స్ట్ లెవెల్ వచ్చింది కదా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో షో ప్రీవియస్ చాలా అంటే చాలా బాగుంది. ఏఐ మూవ్ అంటే మనం ఎక్స్టెండర్ లాగా అనమాట. ఏఐ మూవ్ అండ్ ఏఐ ఎరేజర్ మనం డిఫాల్ట్గా ఇందులో కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది అనమాట మనకు. సో నన్నే ఎరేజ్ చేసేస్తే ఎట్లా. సో ఏఐ ఎరేజర్, ఇట్లా మనకు ఏఐ సంబంధించిన ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ యాడ్ అయ్యాయి ఇందులో. ఫిల్టర్స్ అవ్వనివ్వండి, సో ఇక్కడ కూడా డిఫాల్ట్గా అవే ఏఐ ఫీచర్స్, ఫిల్టర్స్ అండ్ ఇండివిజువల్ ఎడిటింగ్ ఫీచర్స్, ఇవన్నీ ఇందులో యాడ్ చేశాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన కెమెరా ఫీచర్స్ అవ్వనివ్వండి, డిస్ప్లే అవ్వనివ్వండి, ప్రైవసీ డిస్ప్లే, కెమెరా ఫీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏఐ ఫీచర్స్, ఇట్లా ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ ఇచ్చాడు. అండ్ దీన్ని యూజ్ చేసి మీరు ఎయిర్ డ్రాప్ కూడా చేయొచ్చు టు ద యాపిల్ మొబైల్స్ డైరెక్ట్లీ. అండ్ క్విక్ షేర్ ఆప్షన్ ఉంది, నాక్స్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ నౌ బ్రీఫ్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా డే ఇన్ డే అవుట్ మన యాక్టివిటీస్ అన్నీ కూడా ఏదైనా డైరెక్షన్ చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ పాపప్ అవుతూ ఉంటాయి. అండ్ కంప్లీట్ స్కెడ్యూల్స్ కానీ అండ్ మన ఏఐ రిలేటెడ్ సర్కిల్ టు సర్చ్ కానివ్వండి, అన్నీ ఇందులో ఇన్బిల్ట్గా ఉన్నాయి. సో దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా సెట్టింగ్స్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చాడు, ఏ సెట్టింగ్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఎట్లా డిజేబుల్ చేయాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను సపరేట్ వీడియో కింద చేస్తాను. సో దట్ మీకు అది ఎలా యూజ్ అవుతుంది అంటే పర్టికులర్ సెట్టింగ్ ఎలా ఎనేబుల్ చేయాలి. అండ్ ఇందులో కాల్ అసిస్ట్ కూడా ఉంది. మనకు ఎవరికైనా కాల్ చేసినప్పుడు కానీ ఆటోమేటిక్గా మనకు అవతల వాళ్ళు మాట్లాడేది ఒక టెలికాలర్ అయినప్పుడు వాళ్ళ వాయిస్ని డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసి మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇస్తుంది అనమాట. సో అవన్నీ ఫీచర్స్ చాలా ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్క ఫీచర్ గురించి నేను డీటెయిల్డ్గా ఒక సపరేట్ వీడియో దీనికోసమే చేసి నేను అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి రిఫర్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి 146 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సో నా సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను. అండ్ వీలైనంత వరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నా తరపు నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో దట్ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నా వీడియోస్ మీ దాకా వస్తాయి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please do subscribe, please. Thank you.